నా పేరు సీతారాం రెడ్డి. మేము జనవరి 23, 2023లో బండి తీసుకున్నాము. బండి స్టీరింగ్ పరంగా కానీ, మైలేజ్ పరంగా కానీ, టైర్ల మైలేజ్ కానీ, బండి మెయింటెనెన్స్ కానీ, వర్క్షాప్లో మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. బండి వచ్చిన కాంచి మాకు 3 నుంచి 3.5, ఒక్కొక్కసారి 3 టన్నుల 8 క్వింటాలు కూడా పడుతుంది బండికి. బండి ఎంటీ బండి పోయినట్టే పోతుంది. బండి విషయంలో చాలా బాగుంది. మైలేజ్ అయితే బండికి 3.5, 3.8 క్వింటాలు వేసినా కూడా బండి 15 నుంచి 18 మధ్యలో వస్తుంది మైలేజ్ పరంగా అయితే మహారాజా అని చెప్పుకోవచ్చు. మాకు లేలాండ్ కూడా ఉంది, కానీ లేలాండ్ వచ్చేసి 12-13 వస్తుంది మా లోడింగ్ చేస్తే. టైర్లు 25,000 నుంచి 32,000 వస్తున్నాయి. ఈ బండి అయితే 35 నుంచి 40,000 వరకు తిరుగుతున్నాయి. వెనక టైర్లు 40,000 తిరిగినాయి మాకు, ముందు టైర్లు 55,000 తిరిగినాయి. చాలా బాగుంది. టైర్ల మెయింటెనెన్స్ కానీ, డీజిల్ ఇలా ఓనర్ బయట మార్కెట్లో బతకాలంటే డీజిల్ టైర్ల మెయింటెనెన్సే మెయిన్ కారణం. డ్రైవర్ ఈజ్ సేఫ్. బండి తోలకం విషయంలో కూడా బండి దేనికన్నా తగిలినా ఏమన్నా కూడా డ్రైవర్ సేఫ్గా బయటపడతాడు. ఈ విషయాన్ని బండి లేలాండ్ ముందు మొత్తం డొప్ప కాబట్టి కొట్టగానే లోపలికి వెళ్ళి వస్తుంది. అకస్మాత్తుగా డ్రైవర్ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీనికి వచ్చేసరికి ఈ నుంచి ఈ బాటంలో రాడ్స్ వస్తున్నాయి. ఈ రాడ్స్ వల్ల డ్రైవర్ సేఫ్గా పడుతున్నాడు. మనకి మైలేజ్ అయినా బండి మెయింటెనెన్స్కి అయినా ముందు డ్రైవర్ సేఫ్ కాబట్టి నేనైతే టాటా ఇంట్రా బండి తీసుకోమని ఎవరికైనా సొల్యూషన్ ఇస్తాను. టాటా ఇంట్రా బండి తీసుకున్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను ముందుండి నడిపిస్తాను.